హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంజన. సో ఈరోజు కొంచెం యాక్టివ్గా ఉందండి. నిన్న టెంపుల్కి వెళ్ళాం కదా. సో కరెక్ట్ మేము 9 o'clockకి అట్లా వెళ్తూ ఉంటాం కదా. ఈరోజు అయితే 9కే, ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. స్నానం లేదు, ఏమీ లేదు. బట్ నిన్న హాస్పిటల్కి వెళ్ళిందే మంచిదైంది అండి. బికాస్ నాకు 100 ఉందన్నారు డాక్టర్. సో కొంచెం ఓకే అనిపిస్తుంది ఇప్పుడు. ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత అండ్ ఇంజెక్షన్ పడిన తర్వాత ఓకే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, నిన్న తిరగడం వల్ల నాకు ఇంకా ఎఫెక్ట్ అయింది. ఇంట్లో ఉంటే బాగానే ఉండేదేమో. ప్లస్ వెదర్ కూడా చాలా ఎండగా ఉంది. ఈరోజు మాత్రం చల్లగా బాగుంది, బట్ ఎండ వస్తుందేమో. సో ఈ టైంకి టెంపుల్కి వెళ్ళే వాళ్ళం అంత లేజీగా అనిపిస్తుంది. స్నానం చేయాలని లేదు, ఏదో ఫీలింగ్ అనమాట. కొంచెం నోరు చేదు ఉంది. బాడీ పెయిన్స్ అయితే క్లియర్ అయ్యాయండి, తగ్గినాయి. మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు, కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది. నిన్నటంత అయితే భారంగా లేదు. సో ఇంకా థ్యాంక్ఫుల్లీ దేవుడి దయ వల్ల అయితే కొంచెం క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈరోజు అక్క వస్తుంది. మా అక్క మళ్ళీ దసరా వరకిటే, మా బావ కూడా దసరాకి వస్తాడు అనుకుంటా. సో వస్తాడు. ఆడోళ్ళ పండగ కదండి సద్దులు బతుకమ్మ అంటే. సో అట్లా చెప్తున్నాను. దసరా అంటే ఇంకా అబ్బాయిలకు మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో మనకి సద్దుల బతుకమ్మ ఎంజాయ్ చేస్తాం కాబట్టి అట్లా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మంత్రాలు వినబడుతున్నాయండి. సో మాకు ఒక 5 minutes అంతే, 5 minutes కూడా పట్టదేమో, 3 minutes అంతే టెంపుల్కి వెళ్ళడానికి. సో మంత్రాలు అయితే వినబడుతున్నాయి. ఈ టైంలో మేము అక్కడ ఉండేవాళ్ళం, బట్ ఈరోజు మిస్ అయిందనమాట. ఇంకా కాసేపు అయితే ఇంకా నేను స్నానం చేసేసి ఇంకా వెళ్ళిపోయి కొబ్బరికాయ కొట్టి వద్దాం అనుకుంటున్నాం. సో చూడాలి డే ఎట్లా గడుస్తుందో. హోప్ఫుల్లీ అయితే నాకు ఫీవర్ రావద్దని నేను కోరుకుంటున్నాను. సో లాస్ట్ మినిట్ షాపింగ్ అయితే చేయకండి, నేను మళ్ళీ చెప్తున్నాను. అది ఏ ఫంక్షన్ అయినా, పండగ అయినా, ఫెస్టివల్ అయినా, ఏదైనా కానీ లాస్ట్ మినిట్లో షాపింగ్ చేయకండి, చాలా ఫేస్ చేస్తారు. సో ఇంకా ఎల్లుండే, ఇప్పుడు ఈరోజు ట్యూస్డే అండి ఇది. సో వెనస్డే ఒకరోజు గ్యాప్, థర్స్డే పండగ, అట్లా చెప్తున్నాను. ఈరోజు నుండి పండగ హడావిడి స్టార్ట్. ఇంకా చూడాలి ఎట్లా జరుగుతుందో. సో నాకైతే ఫీవర్ రావద్దని కోరుకుంటున్నాను. నా ఫేవరెట్ ఫెస్టివల్ అండి, అస్సలు నాకు స్కిప్ చేయాలని లేదు, చాలా ఇష్టం. లిటరల్లీ ఒక 1 year వెయిట్ చేస్తాం ఈ పండగ కోసం. సో కోరుకుంటున్నాను. నిన్న హాస్పిటల్ వెళ్ళిందే కొంచెం బెటర్ అయిందని అనిపిస్తుంది. సో ఇట్లా జరుగుతుందండి ఈరోజు. సో ఈరోజు ఏం చేస్తాము, ఎటు వెళ్తాము అనేసి నేను వ్లాగ్ షేర్ చేద్దామనేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఇట్లా ఇంకా ఫాస్ట్గా అయితే స్నానం చేసేసుకొని ఇంట్లో దీపం పెట్టి ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఇంకా అమ్మ నేనైతే తొందరగా 10 minutesలో ఇద్దరం అయితే రెడీ అయిపోయాం. నేను జుట్టు దువ్వుకోవడం కూడా దువ్వుకోలేదు, మొత్తం అట్లనే వదిలేసాను. సో ఇంకా వెళ్ళిపోవడానికి అయితే రెడీ అయిపోయాము. ఏదన్నా ఫస్ట్ నుండే చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. హడావిడిగా చేయొద్దు కదా. సో ఈరోజు అయితే చాలా హడావిడి అనిపించింది. అండ్ 1 hour లేట్ అయిపోయిందండి. సో అట్లా మాకు హారతి అందుతుందో లేదో అనుకుంటూనే వెళ్ళాము. బట్ అక్కడ ఏమైందంటే, ఫస్ట్ పూజ అయిపోయిందండి, అండ్ సెకండ్ పూజ చేసే టైంకి మేము అందాము. సో ఇంకా అమ్మవారికి అయితే హారతి ఇస్తున్నాడు. హలో గాయ్స్, టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము. సో పొయ్యి మీద రైస్ పెట్టేసుకొని ఇప్పుడు బొడకాకరకాయ కర్రీ చేస్తుందమ్మ. సో ఇంత కొంచెం చేదుగా ఉందని చెప్పాను కదండి, అందులో అమ్మ కాకరకాయ చేస్తుంది. సో ఎట్లా ఉంటుందో టేస్ట్ వచ్చేసి. అండ్ ఉప్పు కూడా ఉండింది నిన్నది, అది కూడా తీసేయాలి. ఇంకా ఈరోజు నేను బ్లౌజెస్ గురించి వీడియో చేద్దాం అనేసి అనుకుంటున్నా. మేము తీసుకున్న ఆన్లైన్లోనే కాబట్టి ఎప్పుడైనా నెక్స్ట్ దివాళీకి కూడా మీకు యూజ్ అవుతుందేమో అనేసి ఒక చిన్న వీడియో చేద్దాం అనుకుంటున్నా. అది ఈరోజైనా రేపైనా ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి. అండ్ ఈరోజు టైలర్ దగ్గరికి వెళ్ళాలి. సో పిన్ని అవుతుంది తను. లేసెస్ తెచ్చుకున్నాం కదా, శారీకి మంచిగా స్టిచ్ చేయించుకోవాలి. బికాజ్ రేపు బుధవారం, ఎల్లుండి గురువారం పండగే, ఇంకా ఈ ఒక్క రోజే ఉంది బ్యాలెన్స్. సో అందుకనేసి వెళ్ళాలి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఇంకా వంటలన్నీ అయిపోయేసరికి 12 o'clock అయిపోయింది. ఇంకా నేనైతే ట్యాబ్లెట్స్ కోసం మా అమ్మని తొందరగా ఫాస్ట్గా చేయని చెప్తున్నాను. ఆకలి ఏం అవ్వట్లేదు, బట్ ట్యాబ్లెట్ వేసుకుంటే మళ్ళీ ఫీవర్ రాకుండా ఉంటుందేమో అనేసి ఇంకా తింటున్నాను. ఇంకా టైం అయితే
12 అయిపోతుంది. బట్ కాకరకాయ అస్సలు చేదులేదండి. అంటే నా నోరు చేదున్నా కూడా కాకరకాయ చేదు అనిపించలేదు, ఎందుకో తెలియదు. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుండే. సో నేను పప్పు అండ్ కాకరకాయ వేసుకొని తినేసాను. ఇంకా మా చిన్నక్క వాళ్ళ ఇంట్లో హడావిడి స్టార్ట్ అయిపోయింది పిండి వంటలు. సో పాపం ఇంట్లోనే అండి, ప్లేస్ లేని వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది. ఇప్పుడు మాకు కూడా ప్లేస్ లేదు. సో ప్లేస్ లేకుండా ఇంటి ముందు ప్లేస్ ఉంటే ఆ ఫీలింగే వేరు ఉంటుంది. ఇంటి సైడ్ పక్కకు అట్లా ఉండే కూడా నచ్చదు అంతగానం. సో ఇంటి ముందు ప్లేస్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. మా వాళ్ళు అయితే ఆ రోజే గారెలు అండ్ కారపూసలు 2 చేసుకుంటున్నారు. పాపం వాళ్ళే ఇద్దరు చేస్తున్నారనమాట. ఇంట్లో అయితే అస్సలు ఉండలేమండి, అంత వేడిగా ఆ పొగలో ఎట్లా అంతసేపు చేశారో తెలియదు, కానీ 3-4 అవర్స్ పట్టిందేమో టైము. ఇంకా మాకెవ్వరికి హెల్త్ బాగాలేదు, వెళ్ళి హెల్ప్ చేద్దామని అనుకున్నా కూడా ఇంకా మా మరదలది మా చిన్నక్క వాళ్ళ కూతురు, ఇంకా అదైతే గారెలు చేస్తుంది. సో ఆ పిండి కూడా చాలానే ఉంది, దాంతో ఒక్కదాంతో ఏమవుతుందో ఏమో తెలియదు, కానీ 2 ఒకటే రోజు మొదలు పెట్టద్దు అసలు. సో ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి పెట్టుకోవాలి ఎవరైనా కానీ. ఒకటే రోజు స్ట్రెస్ తీసుకొని ఆ 2 రోజులు పడుకునే బదులు కొంచెం మెల్లిమెల్లిగానే చేసుకోవాలి ఆ ప్రాసెస్ అయితే, నాకు అట్లా అనిపిస్తుంది. సో అక్కడైతే అయిపోయింది. హలో గాయ్స్, మేము సద్దుల బతుకమ్మ కోసం మా ప్రిపరేషన్స్, మా చీరల సంత చూడండి. ఒక్కొక్క చీర మీదకి ఒక్కొక్క బ్లౌజ్ సెట్ చేసుకొని అండ్ ఒక్కొక్క లేస్లో అయితే మ్యాచ్ చేసాము. అన్నీ పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలనుకుంటున్నాం. సో శారీస్ అయితే చూపిస్తానండి. నేను కట్టుకోబోయే శారీ అయితే ఇది. చాలా డిఫరెంట్ కలర్ తీసుకున్నా, ఎప్పుడు పట్టు చీరలు అయిపోతున్నాయి. అంటే కలర్స్ వేరే వేరే కలర్స్, జిగేల్ అనే కలర్ కాకుండా పేస్టల్ సైడ్ కలర్ అయితే తీసుకున్నాము. ఇది ఆనియన్ పింక్ అంటారు కదా, సో సేమ్ అదే పీచ్ కలర్ అండి. దీని మీదకి ఎన్ని షాపులు తిరగంగా చాలా కష్టం. ఇలాంటి శారీస్ మీదకి లేస్ సెట్ చేయాలంటే చాలా కష్టం. ఫైనల్గా దొరికింది. ఒక్క షాప్లో ఎవరో కనికరించారు, అందుకనేసి దొరికిందండి. ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్ అవుతుంది. సో ఇదైతే ఇంకా స్టిచ్చింగ్ వేయించుకోవాలి లేస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా అక్క శారీ అయితే ప్రజెంట్ ఇక్కడ లేదు, ఉంది. సో ఇది ఈ కలర్, ఇది ఎల్లో కాదండి అండ్ ఆరెంజ్ కూడా కాదు, సంథింగ్ రెండు మిక్స్డ్ కలరు, గంధం కలర్. ఇది గంధం కలర్ శారీ. సో అనుకొని తీసుకున్నాము. ఇవి 2 పేస్టల్ కలర్సే. దీనికి కూడా లేస్ మ్యాచ్ చేయడం చాలా కష్టమైపోయింది. ఫైనల్లీ దొరికింది, ఎగ్జాక్ట్ కలర్ దొరికింది. అంటే కొంచెం బ్రైట్ కలర్ వేస్తేనే బాగుంటుంది అనేసి ఇట్లా తీసుకున్నాం. స్టిచ్చింగ్ కూడా అయిపోయాయి బ్లౌజ్లకి. ఇంకా ఈ బ్లౌజ్కి కూడా లేస్ వేపిద్దాం అనేసి అనుకున్నాము. సో లేస్లు అయితే నిన్ననే వెళ్ళి మ్యాచ్ చేసుకొని వచ్చాము. ఇంకా చూడాలి, ఫస్ట్ టైం కడుతున్నాం. ఈ శారీ ప్రైస్లు ఇవైతే 1500కి ఒకటి పడింది కాస్ట్. సో పేస్టల్ కలర్స్ అంటే అంతే ఎక్కువనే ప్రైస్ ఉంటుంది. అండ్ అంటే దసరా ఉంటుంది కదా, దసరా అప్పుడు మా అక్క ఈ శారీ అనుకుంటుంది, రెడ్ విత్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇది ఈ శారీ ఇట్లా ఉంటుంది, రెడ్ టోటల్గా ఇట్లా మంచి డిజైన్ వచ్చింది ఈ శారీకి. ఇది కొంచెం డిఫరెంట్గా వెళ్దాం అనేసి గ్రీన్ కలర్ లేస్ తీసుకున్నాము. ఇది మీషోలో తీసుకున్నాం. సో బ్లౌజ్ వచ్చేసి ఇది ఆకృతి ఎంబ్రాయిడరీ ఉంది కదా యూట్యూబ్ ఛానల్లో, అక్కడ తీసుకున్నాం. ఇది చాలా బాగుందండి, చూపిస్తా చూడండి. ఇది హ్యాండ్స్ అండ్ వెనకాల వచ్చేసి ఇట్లా సింపుల్గా బాగుంటుంది కదా, మంచి తక్కువ ప్రైస్లో ఉన్నాయి. అంటే ఎవరైనా దివాళీకి సెట్ చేసుకోవాలన్న వాళ్ళు సెట్ చేసుకోండి. అండ్ కలర్ కాంబినేషన్ ఎట్లా ఉందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ గ్రీన్కి రెడ్ చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం మేము కొత్తగా ట్రై చేసాము ఇదొక్కటి మాత్రం. అండ్ నేను ఇది ప్రీవియస్గా ఒకసారి కట్టుకున్న శారీనే, ఇది దసరా కట్టుకున్నాను అనేసి అనుకున్నాను. సో నాకు చాలా ఇష్టం ఇది గ్రీన్ కలర్. దీనికి లేస్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ ఏమో అనిపిస్తుంది, కానీ వేసుకుంటే బాగానే ఉంటుంది అనేసి అనుకున్నాం. బ్లౌజ్కి కూడా వేయించుకున్నాం అనేసి పక్కకు తీసి పెట్టాము. బట్ మళ్ళీ ఏం మైండ్ చేంజ్ అవుతుందో తెలియదు, డ్రెస్ వేసుకుంటామో శారీస్ కట్టుకుంటామో అని క్లారిటీ తెలియదు. సో నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను, మళ్ళీ స్టిచ్చింగ్ అయ్యాక చూపిస్తాను. ఇంకా శారీస్ అయితే చూపిస్తున్నాం కదండి. ఎంత చేసినా ఏం చేసినా మనం మంచిగా రెడీ చేసి పెట్టుకున్నా కూడా లాస్ట్ మినిట్లో చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో అంటే ఇప్పుడు కట్టుకున్న తర్వాత ఈ చీర సెట్ కాలేదేమో, ఇంకొక శారీ వేసుకుందాం అనేసి అనిపిస్తుంది కదా. సో మేము కూడా
అందుకనేసి ఆల్టర్నేట్గా 2 శారీస్ పెట్టుకున్నాం. ఎందుకంటే నేను డ్రెస్ కూడా వేసుకుందాం అనేసి తీసుకున్నానండి మీషో నుండి. బట్ ఇక్కడ కుదురుతుందో లేదో తెలీదు. ఇంకా శారీస్ అయితే 2 మాత్రం సర్దు, నేను దసరాకి అని చెప్పాను కానీ సద్దుల కోసమే అయితే పక్కకు పెట్టాను. బట్ ఏమైందో తెలీదు. కొంచెం మనకు ఆ టైము ఆ మూడ్ బట్టి ఇంకా వేసుకుంటాం అనేసి ఇంకా శారీస్కి 2 శారీస్కి అయితే మంచిగా లేస్ అయితే వేయించుకున్నాము. సో ఇక్కడ శారీ ఇలా సంత అయిపోయిన తర్వాత అక్క వస్తూ వస్తూ డ్రాగన్ ఫ్రూట్స్ అండ్ ఈ బత్తాయి పండ్లు తీసుకొచ్చింది, సంత్ర పండ్లు. సో అవి అయితే కట్ చేసుకొని తింటున్నాము. మంచిదండి, ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు ఫ్రూట్స్ తినండి, మంచి హ్యాబిట్ అనమాట. ఈరోజు అయితే ఇట్లా గడిచింది. మా అక్క అయితే వచ్చిందనమాట దసరాకి. సో హ్యాపీ అనిపిస్తుంది. బ్లాగ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.